అందరము చేతుల పైకెత్తి ముందు దేవుడికి స్తోత్ర సమర్పణ చేద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు నా తండ్రి. నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి మేము ఆయత్తపడుతూ ఉండగా మా మధ్యలోనికి మీరు దిగిరండి ప్రభువా. మా పైన వర్షించండి అయా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బలహీనత నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరిచే ఆత్మను మాకు దయచేయండి. బలహీనపరిచే ప్రతి శక్తుల నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా. అయ్యా బలపరిచే నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. అయ్యా ఎంతమంది అయితే నిన్ను స్తుతించడానికి ఆయత్తపడి నిలబడి ఉన్నారు ప్రభా, ప్రతి మోకాలు సడలింపునుగాక, ప్రతి ఆత్మ నీలో ఉజ్జీవము కలిగి నిన్ను స్తుతించునుగాక. అటువంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని యేసయ్యా ఈ స్తుతి ఆరాధనను ప్రారంభిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. అందరం కలిసి మరొకసారి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా.
సమయంలో ఆయన మన పక్షములో దిగి ఉండగా భయపడక చెడియక ఆయన నీ కృపతో అయా నీకు మహిమ నీకు ఘనత ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి సత్తున రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సత్తున రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మానోను మధురముగా నీ పొందగా కృప వెంబడి కృప పొందగా మానోను మధురముగా నీ పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోని కా విశ్వాసముతో పాడదాం సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై అందరం కలిసి పాడదాం గట్టిగా మన స్వరాలైతే జీవితును నీ కోసమే ఆశ్రయమైన
స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అందరం కలిసి పాడదామా? అయ్యా జీవించద నీ కోసమేనయ్యా. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. అందరం కలిసి పాడదామా? స్తోత్రం ప్రభా, నీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడైన తండ్రి, కృపగల దేవా నీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు ప్రభా. నువ్వు మా పక్షములో ఉండగా, మా పక్షములో మీరుండగా ప్రభా, ఏ ఆశీర్వాదము మా జీవితంలో కొరత ఉండదు. నీవిచ్చే ఆశీర్వాదము మాకు ఐశ్వర్యమునిస్తున్నది ప్రభా. గొప్ప దేవుడవు తండ్రి. విశ్వాసముతో ఆయనను స్తుతించే సమయంలో అయ్యా నీకు వందనాలు. అలనాడు పౌలు శీలతో నువ్వు తోడుగా ఉన్న దేవుడవు ప్రభా. చెరసాల్లో వేసినప్పుడు ప్రభా, స్తుతులతో నీ నామాన్ని మహిమపరిచినప్పుడు చెరసాల బ్రతలైంది కదా ప్రభా. ఇది నా జీవితంలో ఉన్న చెరసాల వంటి ప్రతి అనుభవం నుండి నన్ను విడిపించండి. ఈ స్తుతి ఆరాధనలో నేను ఏకీభవిస్తూ ఉండగా ప్రభా, ఈ స్తుతి ఆరాధనలో నిన్ను మహిమపరుస్తూ ఉండగా, చెరసాల వంటి ప్రతి శోధన యేసు నామములో విడుదలవునుగాక. చెరసాల వంటి అనుభవము యేసు నామములో బ్రతలైపోవాలి ప్రభా. నీ శక్తి నాపై కుమ్మరించండి నాయన. చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? ఇదిగో ప్రభా, వట్టి హస్తాలతో నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఇదిగో ఈ హస్తాలు వట్టి హస్తాలుగా నీ వైపు చాపుతూ ఉన్నాను ప్రభా. పాపపు హస్తాలుగా నేను నీ వైపు చాపుతూ ఉండగా నీ అభిషేకముతో దిగిరా ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు. యోగ్యత లేని దావీదును ప్రభా, అర్హత లేని ఒక గొర్రెల కాపరిగా జీవిస్తున్నటువంటి దావీదు జీవితంలో అయ్యా రాజుగా నువ్వు మలచిన దేవుడవు ప్రభా. రాజుగా నువ్వు మలచిన దేవుడవు. ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. ఇది నాన్న నీ జీవితంలో ఏదైనా ఎన్నిక లేని పరిస్థితి ఉందా? తృణీకరింపబడిన స్థితిలో నీవు ఉన్నావా? దావీదుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆయన కృపను నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన మహిమను నీకు కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆయన కృప నీపై విశ్వాసముతో ప్రార్థించు. ఆయన కృప నీపై బాహాటముగా కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆయన చెడియకు భయపడకు, నేను నీకు తోడయ్యుందని వాగ్దానము చేసిన దేవుడు. దిగులు పడకు ఏ విషయంలో కూడా. ప్రభువు నీకు సహాయకుడుగా ఉన్నాడు. అయ్యా నీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవా నీకు మహిమ చెల్లిస్తూ నీ బలమైన రెక్కల నీడిలో మమ్మల్ని భద్రపరిచి అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి. నీ కంచె వేయండి ప్రభా. నీ కృప చూపించండి నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకు మహిమ చెల్లిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ యోగ్యత లేని మమ్మల్ని తగ్గించుకుంటూ మీరు హెచ్చింపబడాలా అయ్యా. మీరు హెచ్చింపబడాలా ప్రభా. ఏ అర్హత లేని మేము తగ్గించబడాలా. నీ కృపకు నిలబెట్టుకున్న దేవుడవు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. సమయంలో శ్రమలకు అతీతముగా మీరు వెళుతూ ఉన్నామంటే మనము ఆశీర్వాదానికి సమీపముగా మన దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నాడని అర్థం. శ్రమలు వస్తున్నాయా? భయపడకు, జడియకు. విశ్వాసముతో ఇంకా బలము కలిగి ప్రభుని ప్రార్థించు. దేవుడు ప్రతి శ్రమ నుండి, ప్రతి ఆటంకం నుండి, ప్రతి విపత్కరమైన పరిస్థితి నుంచి ఆయన విడిపించే సమర్థుడు. ఆయన జయాన్ని ఇచ్చే సమర్థుడు గనుక ధైర్యము కలిగి లోకములో ఆయన నామాన్ని ఎలుగెత్తి విశ్వాసముతో ప్రార్థించి ఆయన నామాన్ని ఎలుగెత్తి చాటించినప్పుడు
నీ జీవితాన్ని మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నారు. పరిశుద్ధుడా, మీకు మహిమ చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధనను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.